అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. 3వ రోజున సత్య కాలేజీ డే ప్రోగ్రాంకి సీత, గోపాలం పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. ప్రోగ్రాంకి సుభద్రమ్మ గారు, భాస్కరం కూడా వచ్చారు. శాంతి, ఆమె భర్త వచ్చారు. గోపాలం, శాంతి భర్త, భాస్కరం అందరూ ఒకే వరుసలో కూర్చున్నారు. నేను సత్య ఆహ్వానంపై స్టేజీ వెనక్కి వెళ్ళాను. అనార్కలి నాటకంలో అంత ఆడవారే పాల్గొన్నారు. సత్య అనార్కలి వేసింది. నిజంగా మగవాణ్ణి సుమ అనే భ్రమ కల్పించేటంత పొడవు, టీవీగా ఉన్న ఒక అమ్మాయి సలీం వేసింది. నాటకం గొప్పగా లేకపోయినా మరీ నిరుత్సాహంగా మాత్రం లేదు. నేను నాటకం జరుగుతుండగా 4-5 సార్లు ఫోటోలు తీసుకున్నాను. నా స్నేహితుడైన గోపాలం శాంతి వాళ్ళ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసి సుభద్రమ్మ గారు ఎంతో సంతోషించారు. దసరా సంచిక ముద్రణ ప్రారంభమైంది. నేను చాలా హడావుడిగా, క్షణం తీరుబడి లేనట్టుగా ఉన్నాను. అనార్కలి నాటకం ఫోటోలు ఆ రోజే వచ్చినాయి. సత్యని మంచి కోణాల్లో 2-3 విడిగా తీశాను. సత్య కళ్ళల్లో ఏదో విషాదం ఉంది. మోగవేదనని నిశ్శబ్దంగా భరిస్తున్న అమాయకత్వం ఆ కళ్ళలో తొంగి చూస్తూ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి అంత విపరీతమైన బాధలేవీ లేవు. మరి ఫోటోలు దాదాపుగా అన్నీ బాగానే వచ్చాయి. సుభద్రమ్మ గారికి ఫోన్ చేసి సత్యకి చెప్పమని చెప్పాను. కవర్లో పెట్టి డ్రాయర్లో ఉంచాను. సత్యకి ముఖాముఖి ఇచ్చి స్వయంగా అభినందనలు తెలపాలి. అది ఎన్ని రోజులు పట్టినా సరే అనుకున్నాను. ఆ నెల దసరా సంచికకి ఎడిటోరియల్ వ్రాస్తున్నాను. నా ఈ సంపాదకీయం చాలా బాగా రావాలనే కాంక్షతో ఉన్న నేను చుట్టూ ఉన్న పరిసరాలు మార్చి పూర్తి ఏకాగ్రతతో దానిలో లీనమైపోయినట్లుగా వ్రాస్తున్నాను. ఇంతలో నా గది బయట అడుగుల చప్పుళ్ళు, ఎవరో చాలామంది వస్తున్నట్టు కలకలం వినిపించింది. నేను వ్రాస్తున్న వాక్యం పూర్తి చేసి తలెత్తే లోపలే చిందులాడుతూ 7-8 అమ్మాయిలు ఒకరిని ఒకరు తోసుకుంటున్నట్టు లోపలికి వచ్చారు. నేను పెన్ టేబుల్ మీద పెట్టేశాను. అందరు వెనక ఆఖరున సత్యవతి లోపలికి వచ్చింది. నాకు అర్థమైంది, ఈ బృందం అంతా అనార్కలి నాటకం గుంపు. అందరూ గుండ్రంగా నా టేబుల్ చుట్టూ వచ్చి నిలబడ్డారు. మా ఫోటోలు బాగా వచ్చినాయటగా ఏవి సలీం వేసిన అమ్మాయి అడిగింది. కూర్చోండి. వారందరికీ నాకు ఎదురుగా ఉన్న కుర్చీలు చూపించాను. అక్కడున్నవి 4 కుర్చీలు, వాళ్ళున్నది 8 మంది. ఆ కుర్చీలు చూసి ముఖాలు చూసుకుని అవసరం లేదన్నట్లు నిలబడ్డారు. అందరూ అలా నిలబడటంతో సత్య నా కుడివైపున కుర్చీ దగ్గరగా వచ్చింది. అంత దగ్గరగా అమ్మాయిని చూడగానే నా గుండెలు ఒక్క క్షణం వేగంగా కొట్టుకున్నాయి. డ్రాయర్ సొరుగులాగి ఫోటోలున్న కవర్ బయటికి తీసి ఒక్కొక్కటి నా ఎదురుగా ఉన్న టేబుల్ మీద పరిచాను. ఏవి అందంగా వంగి ఒకేసారి చూడసాగారు. అట్టడుగున ఉన్న సత్య ఫోటో మాత్రం బయటికి తీయలేదు. అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఎడిటర్ గారికి గ్రాండ్గా పార్టీ ఇద్దామే రేణు అంది సలీం వేసిన అమ్మాయి. ఓ తప్పకుండా, ఇంకెప్పుడు ఏ ఫంక్షన్ అయినా మనం ఈయన్నే పిలుద్దాం అంది ఇంకో అమ్మాయి. మీకు అంతగా నచ్చితే పార్టీ వద్దు, ఇంకోటి అడుగుతానివ్వండి అన్నాను. ఏమిటది చెప్పండి అంది ఆ అమ్మాయి. అందరూ కుతూహలంగా చూశారు. మీరంతా మా జ్వాలాముఖికి ఒక్కొక్క సంవత్సరం చందా కట్టండి నవ్వుతూ అన్నాను. అందరూ ఒక్కసారి ఫక్కుమని నవ్వారు. భలేవారే మీరు, నా చందా తీసుకోండి అంది సలీం బ్యాగ్ తెరుస్తూ. నాది కూడా, ఇదిగో నాది. టేబుల్ మీద గబగబా డబ్బులు పడ్డాయి. నేను అన్నీ లెక్క పెట్టుకుని వాళ్ళకి రసీదులు వ్రాసి ఇచ్చాను. సత్య, మేమైతే చందాలు కట్టాం, మరి నువ్వు అంది ఒక అమ్మాయి. అసలు అందరిలోకి సత్య ఫోటోలు బాగా వచ్చినాయి. ఇంకో అమ్మాయి కంప్లైంట్ చేసింది. నా కెమెరాకి అలాంటి పక్షపాతాలు ఏమీ లేవు బాబు, ఉన్నది ఉన్నట్టుగా చూపించింది అన్నాను. అందరూ మళ్ళీ ఒక్కసారి నవ్వారు. నేను అన్న దాంట్లో పెద్ద జోకేం లేదు. అయినా వాళ్ళ వయసు అలాంటిది. చీకు చింత లేకుండా కిలకిలలాడుతూ ఆకాశంలో పక్షుల్లా హాయిగా జీవితం గడిపే ఆ విద్యార్థి దశే అటువంటిది. ఎడిటర్ గారు, మేం ఒప్పుకోం. సత్య దగ్గర కూడా మీరు ఏదైనా వసూలు చేయాల్సిందే ఒక అమ్మాయి పేచీ పెడుతున్నట్టుగా అంది. నేను సత్య వైపు చూశాను. నవ్వుతూ అన్నాను, వసూలు చేయిందే నేను ఊరుకోను. నా కెమెరాకే కాదు, నాకు కూడా పక్షపాతం లేదు. సత్య, నాతో పాటు వాళ్ళందరికీ కూడా నువ్వు ఎప్పుడైనా మీ ఇంటికి పిలిచి మంచి కాఫీ ఇవ్వాలి. వెరీ గుడ్, రైట్ అంది ఒక అమ్మాయి. సత్య అలాగే అన్నట్టు తలూపింది. రండే పోదాం, చాలా ఆలస్యమైంది. సలీం దారి తీసింది. అందరూ అనుసరించారు. అందరి వెనుక ఆఖరుగా సత్య వెళ్ళింది. సత్య వెళ్లే ముందు వెనక్కి తిరిగి మళ్ళీ నా వైపు చూస్తుందేమోనని ఆశించాను. కానీ సత్య వెనక్కి తిరగలేదు.
ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూసినట్టయితే బహుశా వ్రాస్తూ అప్పు చేసిన ఆ సంపాదకీయం నేను పూర్తి చేయలేకపోయేవాడినేమో. సత్య. మళ్ళీ అదే అనిపించింది. మెత్తగా అణకువగా ఉన్న ఈ అమ్మాయికి సత్య తగిన పేరు కాదు. ఇంకేదైనా అయితే బాగుండేది. ఆ రోజు లేచినప్పటి నుంచి విసుగ్గా బద్ధకంగా ఉంది. ఈ విసుగు నాకు తెలుసు. చేతి నిండా పని లేనప్పుడల్లా నాకు ఇలాగే ఉంటుంది. పత్రిక విషయంలో నేను అనుకున్నంత వేగంగా మార్పులు రావటం లేదు. సుదర్శనం గారికి నాకు చాలా విషయాల్లో ఇంకా ఏకాభిప్రాయం కుదరటం లేదు. విభిన్న అభిప్రాయాల చెరో అంచున నిలబడిన మా ఇద్దరికి మధ్య సుభద్రమ్మ గారి వారధి ఉండటంతో అభిప్రాయాలు కలవకపోయినా పని సాగుతూనే ఉంది. సుభద్రమ్మ గారికి గ్రహింపు జ్ఞానం చాలా ఉంది. ఆవిడ పాతకాలం వాటిని అంటిపెట్టుకున్నట్టు కనబడుతూనే కొత్తవి ఉత్సుకతతో పరిశీలించగలదు. సుదర్శనం గారి మనస్తత్వం దీనికి పూర్తిగా విరుద్ధం. ఆయనకి మార్పు అంటే భయం. కొత్తవి చప్పున స్వీకరించలేరు. కాలాలు మారుతున్నప్పుడు కొత్త అనేది వెల్లువలా పొంగి వచ్చి జీవన స్రవంతిలో ఎలా కలపాలో అది ఎంత ముఖ్యమో ఆయన గమనించరు. పాత అంత మంచిదేనన్న గాఢ విశ్వాసం నరనరాల్లో జీర్ణించుకున్న పెద్దవాళ్లలో ఆయన ఒకరు. ఆయనలాగానే అందరూ పాతదాన్నే నమ్ముకుని కూర్చుంటే ఈ మానవాళికి ఇంత చరిత్ర ఉందని, ఈ లోకంలో ఇన్ని అత్యద్భుతాలు జరిగి ఉండవని ఆయనకు తెలియదేమో. పత్రిక విషయంలో నేను మొట్టమొదటిగా గట్టిగా కోరే మార్పు పేరు గురించి. జ్వాలాముఖి అన్న పేరు అప్పుడెప్పుడో ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఆ పోరాటం, ఆ ఆందోళన ఆ కాలానికి తగ్గట్టుగా చాలా బాగానే ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పేరు మాత్రం సమంజసంగా లేదు. జ్వాలాముఖి అన్న పేరు పెట్టుకుని ఆ పత్రిక నడుస్తున్న పాత ధోరణి చూస్తే నవ్వొస్తుంది. ఇప్పటి కాలానికి అభిరుచికి అనుగుణ్యంగా ఇంకేదైనా చిన్న పేరు పెట్టుకుంటే బాగుంటుందని నా విశ్వాసం. పేరుతో పాటు చిన్న చిన్న మార్పులు, కొత్త శీర్షికలు 2-3 ప్రవేశపెడితే పాఠకులకి కాస్త ఉత్సాహంగా చదవాలని ఆసక్తి రేకించేటట్లుగా ఉంటుందని నా నమ్మకం. కానీ ఆయన ససేమిరా ఒప్పుకోరు. సుభద్రమ్మ గారు చాలాసార్లు ప్రయత్నించినా ఒప్పించలేకపోయారు. అందువల్ల ఎంతో ఉత్సాహంతో ఏదేదో చేసేద్దామన్న ఆలోచనలు భద్రంగా నా లాల్చి జేబులోనే దాచుకోవలసి వచ్చింది. గోపాలాన్ని చూసి 2 రోజులైంది. ఆఫీసుకి బయలుదేరిన నేను అక్కడ అర్జెంటు పని లేకపోవటంతో మధ్యలో బస్సు దిగి గోపాలం ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి గోపాలం ఇంట్లో లేడు. ఆఫీసులో పని ఒత్తిడిగా ఉండటం వల్ల ఉదయం త్వరగా వెళ్ళి సాయంత్రం పొద్దుపోయి వస్తున్నాడని చెప్పింది సీత. కనీసం 1 గంటైనా కులాసాగా గడుపుదామని వెళ్ళిన నాకు ఆశాభంగం ఎదురైంది. సీతని యోగక్షేమాలు అడిగి మళ్ళీ సాయంత్రం కనిపిస్తానని చెప్పి వచ్చేశాను. రోజు కంటే ఆలస్యంగా ఆఫీసులో అడుగు పెడుతున్న నాకు ఆఫీస్ బాయ్ సూర్యం గబగబా ఎదురొచ్చాడు. సార్, మీకోసం అమ్మాయి గారు 2 సార్లు ఫోన్ చేశారు. అమ్మాయి గారా? ఏ అమ్మాయి గారు అన్నాను. మన అమ్మాయి గారే, సత్యవతమ్మ గారు. ఏమిటి? ఇదిగో ఫోన్లో చెప్పి నన్ను వ్రాసుకోమని మీరు రాగానే ఈ చీటీ ఇమ్మన్నారు అంటూ జేబులోంచి కాగితం తీసి ఇచ్చాడు. సూర్యానికి తెలుగు రాయటం రాదులా ఉంది. అక్షరాలు అష్టవంకరలతో ఉన్నాయి. అందులో ఇలా ఉన్నాయి: సికింద్రాబాద్కి 20 మైళ్ళ దూరంలో రైలు ప్రమాదం జరిగింది. చాలామంది చనిపోయారట. మా హాస్పిటల్కి మెసేజ్ వచ్చింది. మేమంతా వెళుతున్నాం. వీలైతే మీ కెమెరా తీసుకురండి. మీ పత్రికకి మేటర్ దొరుకుతుంది. నేను దాన్ని 1కి 2 సార్లు చదివాను. తర్వాత గబగబా నా ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాను. అక్కడ టేబుల్ మీద ట్రేలో కాగితాలున్నాయి. కూర్చోకుండానే నిలబడే వాటిని ఒకసారి తిరగవేశాను. వాటిల్లో అర్జెంటుగా జవాబు ఇవ్వాల్సినవి ఏవీ లేవు. సూర్యాన్ని పిలిచి ఆఫీస్ తాళం చెవులిచ్చి నేను పని మీద వెళుతున్నాను, తిరిగి వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో చెప్పలేను. నువ్వు అందరూ వెళ్ళిపోయే వరకు ఉండి తాళం వెయ్యి అన్నాను. తర్వాత ఫోన్ దగ్గరకు వచ్చి సుభద్రమ్మ గారికి రింగ్ చేశాను. సత్య తెలియచేసిన యాక్సిడెంట్ గురించి చెబుతూ నేను వెంటనే అక్కడికి వెళ్ళాలని, కారు కావాలని అడిగాను. కారు నిన్న సాయంత్రం రిపేరుకి వెళ్ళిందని, రేపు ఉదయం వరకు రాదని చెప్పారావిడ. నేను హతాశుడనైనట్టు నిరుత్సాహంగా నిలబడిపోయాను. ఈ సమయంలో చేతిలో ఏదో ఒకటి ప్రయాణ సాధనం లేనిదే అక్కడికి వెళ్ళటం అసంభవం. నా స్వరంలో ఆశాభంగం ఆవిడ గుర్తించినట్టున్నారు. ఉండు ఒక్క క్షణం, ఆయన అడిగి చెబుతాను. ఎవరైనా కారు ఇస్తారేమో అన్నారావిడ. ఎవరైనా కారు ఇస్తే పెట్రోలు మనం పోసుకుందాం. నేను టాక్సీలో వెళ్ళవచ్చు, కానీ వెయిటింగ్ ఛార్జీ చాలా అయిపోతుంది. ఎంతసేపటికి తిరిగి వస్తానో, ఎంత టైం పడుతుందో చెప్పలేను అన్నాను. నువ్వు బయలుదేరి ఇక్కడికి వచ్చేయి, నేను తప్పకుండా ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాను అన్నారావిడ. నేను అరగంటలో సుదర్శనం గారి ఇంట్లో ఉన్నాను.
ఆవిడ నాకు గుమ్మంలో ఎదురొచ్చారు. మాకు తెలిసిన వాళ్ళు జీప్ ఇస్తానన్నారు. కూర్చో, వంట అయిపోయింది, భోజనం చేసి పెడదువు గాని అన్నారావిడ. ఆహాహా, ఇప్పుడేం వద్దు, ఆకలి లేదు అన్నాను. నేను చెబుతున్నా వినకుండా ఆవిడ వడ్డించేసింది. లేచి రమ్మనమని బలవంతం చేసింది. ఆవిడ మాట తిరస్కరించలేక తప్పనిసరిగా వెళ్ళి గబగబా 2 మెతుకులు తిని లేచాను. నేను భోజనానికి కూర్చుంటుండగానే జీపు వచ్చింది. నేను లేచి చేయి కడుక్కుంటుండగా భాస్కరం లోపలికి వచ్చాడు. బయట చౌదరి గారి జీపు ఆగి ఉంది, ఎవరొచ్చారు అన్నాడు. ఎవరూ రాలేదు. సికింద్రాబాద్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందట, రవి వెడుతున్నాడు. అలాగా, ఎప్పుడు? ఉదయం. ఎవరు చెప్పారు? సత్య వాళ్ళ హాస్పిటల్కి మెసేజ్ వచ్చింది, నాకు ఫోన్ చేసి చెప్పింది. ఆ వార్త నాకు చెప్పిందనగానే భాస్కరం నుదుటి మీద ముడతలు పడ్డాయి. కాస్త ఆగి అన్నాడు, పర్వాలేదే, ఈ మధ్య సత్యకి పత్రిక మీద శ్రద్ధ చాలా ఎక్కువైంది. గుమ్మం దాటి బయటికి వస్తున్న నాకు ఈ మాటలో దాగి ఉన్న హేళన చురుక్కుమన్నట్టు తగిలింది. వెనక్కు తిరిగి వాడిగా ఏదైనా సమాధానం చెప్పాలనిపించింది. కానీ తమాయించుకున్నాను. నా వెనకే బయటికి వచ్చి సుభద్రమ్మ గారు డ్రైవర్కి ఒక బాస్కెట్ అందించి జీపు లోపల పెట్టమన్నారు. ఏమిటది అన్నాను. ఫ్లాస్క్లో టీ, బాస్కెట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. నువ్వెప్పుడు వస్తావో ఏమిటో అంది. డ్రైవర్ బాస్కెట్ తీసుకుని లోపల పెట్టాడు. ఆవిడ నా పట్ల కనపరిచే ఈ శ్రద్ధకి నా మనసు నాకు తెలియకుండానే ఆర్ద్రమవుతుంది. ఆవిడకు ధన్యవాదాలు తెలిపి జీప్లో కూర్చోబోతున్న నేను అనుకోకుండా గుమ్మం వైపు చూశాడు. అక్కడ భాస్కరం నిలబడి ఉన్నాడు. ఎందుకోగానే ఆ చూపులు మండిపడుతున్నట్టుగా ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన ప్రదేశానికి మేము చేరుకునేసరికి దాదాపు 12 గంటలైంది. ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతున్న జనంతో, ఏడుపులతో, మూలుగులతో, అరుపులతో నానా గందరగోళంగా ఉంది. రైలు పెట్టెలు అడ్డదిడ్డంగా అటు ఇటు పడి ఉన్నాయి. వాటి క్రింద ఇరుక్కుపోయిన మనుషులని విశ్వ ప్రయత్నం చేసి యువతలికి లాగుతున్నారు. ఒక్క క్షణం హృదయ విదారకంగా ఉన్న దృశ్యాన్ని చూసి అప్రతిభుడైనట్టుగా నిలబడిపోయాను. ప్రొద్దుట నుంచి నాలో పేరుకుని ఉన్న తోచనితనం, బద్ధకం, విసుగు, చిరాకు ఇక్కడ రకరకాలుగా కనిపిస్తున్న భయంకరమైన ఈ దృశ్యాలు చూడగానే గాలికెగిరిపోయినాయి. మెడ్రాస్ నుంచి వస్తున్న ఎక్స్ప్రెస్ గూడ్స్ బండిని గుద్దుకుంది. సిగ్నల్స్ ఇవ్వటంలో ఎక్కడో పొరపాటు జరిగిపోయిందని రైల్వే అధికారులు అంటున్నారు. గాయపడకుండా తప్పించుకున్న కొద్దిమంది వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళ కళ్ళలో కనిపిస్తున్న భయం, ఆందోళన వర్ణించనలవి కాకుండా ఉంది. తల్లిదండ్రులు దూరమైన చిన్నపిల్లలు గగ్గోలెత్తినట్లు ఏడుస్తున్నారు. వాళ్ళని సముదాయించటం ఎవరి తరం కాకుండా ఉంది. నేను గబగబా రకరకాల దృశ్యాలు ఫోటోలు తీసుకున్నాను. అంతా హాహాకారాలు, ఆర్తనాదాలు. చుట్టుప్రక్కల ఉన్న ప్రకృతి అంతా భయంకరమైన సంఘటన చూడలేక లబలబలాడుతున్నట్లుగా ఉంది ఆ గందరగోళం చూస్తే. సిటీలో ఉన్న డాక్టర్స్, హౌస్ సర్జన్ చేస్తున్న మెడికల్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారా అనిపించింది. గబగబా ఒక్కొక్కళ్ళు 10 చేతులున్నట్టు చకచకా చేస్తున్నారంతా. కొంతమంది స్ట్రెచర్స్ మోసుకెళ్తుంటే ఇంకొంతమంది ఫస్ట్ ఎయిడ్ ఇస్తున్నారు. కొంతమంది చిన్నపిల్లల్ని సముదాయిస్తున్నారు. కొంతమంది తమ వారిని పోగొట్టుకుని విలపిస్తున్న వాళ్ళకి ధైర్యవచనాలు చెబుతూ ఊరడిస్తున్నారు. మరికొంతమంది ప్రాణాలు పోయే వాళ్ళకి చకచకా చేయాల్సిన వైద్యం చేస్తున్నారు. అంతా ఆరుబయలుగా, ఎక్కడ నిలవనీడ లేనట్టుగా ఆ ప్రదేశంలో అప్పటికప్పుడు ఎప్పుడు వేశారో 4-5 డేరాలు వేశారు. వరుసగా కొన్ని అంబులెన్స్ కార్లు ఆగి ఉన్నాయి. నేను ఫోటోలు తీసుకోవటం అయిపోయింది. ఈ సందడిలో, ఈ జనంలో సత్య ఎక్కడుందో నాకు కనిపించనే లేదు. చివరికి ఎలాగైతేనేం పట్టుకుని పలకరించాను. సత్య చేతి మీద బలంగా గాయమైన ఒక ముసలాయనకి కట్టుకడుతోంది. నేను పలకరించగానే నాకు తనే కబురు చేసిన విషయం మర్చిపోయినట్టుంది. విస్మయంగా చూస్తూ, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంది. నేను నవ్వాను. ఇది మరీ బాగుంది. మీరే నాకు ఫోన్లో చెప్పిన సంగతి మర్చిపోయారా? ఓ అవును కదూ, సారీ, మర్చిపోయాను. బీభత్సంగా ఉన్న ఈ దృశ్యాలు చూస్తుంటే నాకు మతిపోయినట్లుగానే ఉంది. నుదుటి నిండా పట్టిన చెమట తుడుచుకుంటూ అంది. సత్య శరీరం కొద్దిగా జలధరించటం నేను గమనించకపోలేదు. ఫోటోలు తీసుకున్నారా అని అడిగింది. మీ పని అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇంతలో సత్యని ఎవరో పిలిచారు. సత్య వెళ్ళిపోతూ అంది, వెళ్ళిపోతున్నారా మీరు? ఆంటీతో ఆలస్యంగా వస్తానని చెప్పండి అని సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది. నేను జీపు దగ్గరికి తిరిగి వచ్చేశాను. నాలిక దాహంతో తడారిపోతున్నట్టుగా అయింది. బాస్కెట్లోంచి ఫ్లాస్క్ తీసి అందులో టీ మూతలోకి వంపాను.
అది పెదవులు కానించబోతుండగా సత్య గుర్తుకు వచ్చింది. ఉదయం ఏమైనా తిని వచ్చిందో లేదో. చెమటలు కారుతున్న ముఖం, కళ్ళల్లో అలసటతో సత్య ముఖం నా కళ్ళెదుట నిలిచింది. తాగబోతున్న టీ తిరిగి ఫ్లాస్కులో పోసేశాను. సత్యను కూడా తీసుకువచ్చి ఒక కప్పు ఇచ్చి మిగతాది తాగుదామనిపించింది. ఫ్లాస్క్ చేత్తో పట్టుకుని ఆ చోటుకి వెళ్ళాను. సత్య 2 సార్లు కనిపించింది. నేను పిలిచే లోపలే వెళ్ళిపోయింది. ఒకసారి టెంటులోంచి బయటికి వస్తున్న సత్యకి ఎదురు వెళ్ళాను. నన్ను చూడగానే ఇదేమిటి, మీరు వెళ్ళిపోలేదా అంది. వెళ్ళలేదు, ఇందులో టీ ఉంది, మీకిచ్చి వెళదామని నిలబడ్డాను. థ్యాంక్స్. నేను ఫ్లాస్క్ మూత తెరిచాను. అందులో టీని వంపుతుండగా, హలో ఎడిటర్ గారు, ఇక్కడికి దయచేశారే అంటూ సలీం వేసిన అమ్మాయి వచ్చింది. నేను ఆ అమ్మాయిని విష్ చేసి సత్యకి టీ అందించాను. ఏమిటది, టీయేనా? సత్య, నా ప్రాణం పోతోందే అమ్మా, రాత్రి కూడా నేనేం తినలేదు. ఇటివ్వు, అది చచ్చి నీ కడుపున పుడతాలే అంటూ సత్యకివ్వబోతున్న నా చేతిలోని టీని తను లాక్కుని తాగుతూ, అమ్మా, ప్రాణం లేచి వచ్చింది, మీకు వేల వేల ధన్యవాదాలు అంది నా వంక గోముగా చూస్తూ. ఒక్క నిమిషం నా ముఖం అసంతృప్తికి నిలయమైంది. ఫ్లాస్క్లో ఇంకా టీ ఉంది. ఆ అమ్మాయికి 1 కాదు 2 కప్పులు ఇవ్వమన్నా ఇచ్చేవాడిని. కానీ సత్యకి నేను అందిస్తున్న కప్పు మధ్యలో కబంధహస్తంలా చాపి లాగేసుకుంది. ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం అంటూ సత్య వెళ్ళిపోయింది. సత్యది మరీ చాదస్తమండి. ఒక్క నిమిషం కూడా నిలవకుండా చేస్తుంది. కాస్త మధ్యలో ఆగి నిలబడి విశ్రాంతి తీసుకోకపోతే ఫెయింట్ అయిపోము అంది. సత్య తిరిగి వచ్చింది. నేను సత్యకి టీ ఇవ్వబోతుండగా సత్య హఠాత్తుగా నా చేయి గట్టిగా పట్టుకుంటూ, నాతో ఇలా రండి మీరు అంది. అంటూనే లాక్కెళ్ళినట్టుగా టెంట్ లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ వరుసగా పడుకోబెట్టిన వాటిలో చిట్ట చివర వ్యక్తిని చూపిస్తూ, ఇది మీరు ఫోటో తీసుకున్నారా అంది. నేను క్షణం సేపు నిరుతుడనైనట్టు నిలబడిపోయాను. సత్య ఇంత ఇదిగా నాకు చూపించిన ఆ వ్యక్తి నుదుట పొడుగ్గా ఉన్న బొట్టుతో, బుగ్గన కాటుకతో, పసుపు బట్టలతో ఉన్న పెళ్ళికొడుకు. అతనికి ఒంటి మీద గాయాలు లేవు. సత్య తల వెనుక తగిలిందని చెప్పింది. నిశ్చలంగా నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు. నేను కెమెరా ఎత్తి అతన్ని ఫోటో తీసుకున్నాను. యువతల తండ్రట 80 ఏళ్లకి పైగా ఉన్నాయి. తన సంతానంలో అందరికంటే చిన్నవాడుట. ఆయన బ్రతికాడు. ఆయన క్షోభ చెప్పనలవి కావటం లేదని సత్య నాకు వివరిస్తుండగానే కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. విషాదానికి మారుపేరులా ఉన్న సత్య కళ్ళలోకి ఒక్క క్షణం నన్ను నేను మర్చిపోయి విచలితుడినైనట్టు చూస్తూ ఉండిపోయాను. సత్య అంతలో తనని తాను సంభాళించుకున్నట్టుగా చిరునవ్వు నవ్వింది. రండి వెడదాం అంది చేయి వదిలేస్తూ. ఇద్దరం బయటికి వచ్చాం. ఇంకోవైపు పని మీద వెళ్ళిపోబోతున్న సత్యని నేను ఆపి టీ తాగి వెళ్ళమని హెచ్చరించాను. ఇప్పుడా ఈ గొడవలోన నాకు తాగాలనిపించడం లేదు. అదిగో వాళ్ళు పిలుస్తున్నారక్కడ, వస్తారా వెడదాము అంది. పర్వాలేదు, ఒక 5 నిమిషాలు. నేను బలవంతంగా ఆపి టీ ఇచ్చాను. మీరు నాతో వస్తే అక్కడ బిస్కెట్స్ ఉన్నాయి, మీకు ఇవ్వమని, మీరు తినేలా చూడమని మీ ఆంటీ మరీ మరీ చెప్పారు. ఆవిడ చెప్పిన పని చేయకుండా వెళ్ళే సాహసం లేదు. రండి, జీప్ ఇక్కడే ఉంది అన్నాను. సత్య ఏమనుకుందో ఏమో నా వెంట వచ్చింది. నేను చాక్లెట్స్, బిస్కెట్స్ తీసి ఇచ్చాను. మళ్ళీ ఫ్లాస్క్ మూత నిండా టీ నింపి ఇచ్చాను. సత్యకి 2 బిస్కెట్స్ తినేసరికి ఆకలి గుర్తు వచ్చినట్లుంది. ఇంకా కావాలని అడిగి తీసుకుని తింది. టీ తాగబోతూ, మీరు తాగారా అంది. మీరు తాగండి, తర్వాత తాగుతాను అన్నాను. అరే, మీరు తాగారనుకున్నాను నేను, నాకు తిరిగి ఇచ్చేస్తూ అంది. నేను తర్వాత తాగుతానని మరీ చెప్పి ఎంతో బలవంతం చేసి తాగించాలనిపించింది. సత్య అంటే నాకు నచ్చని విషయాలు 2. మొట్టమొదటిది ముమ్మూర్తుల స్త్రీత్వంలో ఉండే పొందికతనం. రెండోది ఎంతసేపు ఎదుటివారి కష్టసుఖాల గురించి ఆలోచించటం. నాజూకుగా బొమ్మలా ఉన్న ఈ అమ్మాయిలో ఈ వినయం, విధేయత, సౌమ్యత పెట్టని ఆభరణాలు అనిపిస్తాయి. మీరు వెళ్ళిపోతారా అంది టీ తాగటం పూర్తవగానే. వెళ్ళిపోదామనే అనుకుంటున్నాను. మీరు వచ్చేటప్పటికి ఎంత ఆలస్యం అవుతుంది? ఇంకా 2-3 గంటలు పట్టవచ్చు. వస్తాను. టీ ఇచ్చినందుకు థ్యాంక్స్. నమ్రతగా చేతులు జోడించి వెళ్ళిపోయింది. నేను సత్య వెళ్ళిన వైపే చూస్తూ కొద్దిసేపు అక్కడే నిలబడిపోయాను. 2-3 గంటలేగా, ఎలాగో ఆలస్యమైంది. నేను సత్య వచ్చేదాకా ఉండదలుచుకున్నాను. ఫ్లాస్కు, కెమెరా జీపులో పెట్టి మళ్ళీ టెంట్స్ వైపు వచ్చేశాను. ఊరికే నిలబడటం నాకెప్పుడూ అలవాటు లేదు. అక్కడున్న డాక్టర్ని నేనేమైనా సాయం చేయగలనా మీకు అని అడిగాను. నాకు వెంటనే పని చూపించారు. అంతే.
2 గంటలు కాదు, 4 గంటలు ఎలా తిరిగిపోయాయో నాకే తెలియదు. నా నడుము, చేతులు నొప్పి పుట్టిపోయినాయి. సాయంత్రం అయ్యేసరికి అంతా క్లియర్ అయింది. నా బట్టలు మాసినాయి. నాకు కూడా రంపటగా అనిపించసాగింది. సత్య వాళ్ళ బృందంతో పాటు వెళ్ళబోతోంది. నేను పిలిచాను. మీకోసం నేను వెయిట్ చేస్తుంటే మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? కావాలని నిష్ఠూరం నటిస్తూ చిరునవ్వుతో అన్నాను. సత్య కళ్ళల్లో నన్ను చూడగానే ఆశ్చర్యం కదులాడింది. ఇదేమిటి, మీరు వెళ్ళిపోలేదు? అంది. ఊహు, మీకోసం చూస్తున్నా, ఇద్దరం కలిసి వెళదామని. సత్య కళ్ళల్లో ఒక్క నిమిషం విషాదం పోయింది. ముగ్ధురాలైనట్టు నా వైపు చూసింది. థ్యాంక్స్, ఇప్పుడే వస్తాను ఉండండి అంది. నేను సత్య ఒక్కతే నాతో వస్తుందని అనుకున్నాను. కానీ జీప్ దగ్గరికి వచ్చేసరికి సత్య వెనుక సలీంతో పాటు ఇంకో 4-5 వచ్చారు. ఆ రోజు సలీం చేసిన పిల్ల ఆ విధంగా రెండోసారి నాకు నిరాశ కలిగించి నా ఆగ్రహానికి గురైంది. జీపులో అందరం కిక్కిరిసినట్టు కూర్చున్నాం. జీపు కదిలింది. ఆ రోజు సూర్యం ఆఫీసుకి చాలా ఆలస్యంగా వచ్చాడు. వస్తూనే నా దగ్గరికి వచ్చి నేను అడగకుండానే సంజాయిషి చెప్పడం ప్రారంభించాడు. మా బస్తీలో రాత్రి చిన్న కొట్లాట జరిగింది సార్. రాత్రంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని గడిపాం. ఏమైంది అన్నాను విసుగ్గా. ఆలస్యంగా వచ్చిన వాడు సాకు ముందే ఊహించకుండా వస్తాడా అనుకుంటూ. అందులో సూర్యం చాలా తెలివైన కుర్రవాడు. ఎంతసేపు తప్పు తన మీద పడకుండా తప్పించుకోవటం బాగా తెలిసిన చతురుడు. మన హిందూ అమ్మాయిని రాత్రి తురకతను చేయి పట్టుకున్నట్ట ఆ అమ్మాయి కేకలు పెట్టింది. వాళ్ళు వీళ్ళు గుమికూడారు. మాట పెరిగింది. మీరెంతంటే మీరెంత అనుకున్నారు. పట్టుదలలు వచ్చేసినాయి. మతాల గురించి, కులాల గురించి ఎత్తిపొడుచుకున్నారు. ఓ, ఇక నీ పని చూసుకోమన్నట్టు విసుగ్గా చూశాను. కాస్త సంధిస్తే సూర్యం ఎప్పుడు దేని మీదనో దాని మీద భారతమో రామాయణమో చెప్పేస్తాడు. సూర్యం వెళ్ళిపోయాడు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో మతకల్లోలాలు లేపి దోపిడీ దౌర్జన్యాలు చేయాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం ఇది ముందే పసిగట్టి దానికి తగిన చర్య తీసుకుంటోందని నిన్న ప్రాంతీయ వార్తల్లో విన్నాను. ఈ నాయకులకి జ్ఞానం లేదు. వాళ్ళ స్వార్థాలకి పదవులు నిలుపుకోవడానికి ఏదైనా చేస్తారు. ఈ మనుషులకి అంతకంటే బుద్ధి లేదు. వీళ్ళకి ఆపేక్షలు ఎక్కువే, ఆవేశాలు ఎక్కువే. ఒక్క నిమిషం మనమంతా ఒకటి అంటారు. రెండో క్షణంలో పోరా నువ్వెంత, నీ బ్రతికెంత అన్నట్టు మాట్లాడుతారు. దీనికంతటికీ కారణం నిరక్షర కుక్షితులు. వాళ్లకు తెలియదు ఎదుటి వాళ్ళు తమని ఎలా ఉపయోగించుకుంటున్నారో గ్రహించలేరు. ఏదైనా వచ్చిందంటే మాత్రం ఉద్రేకం వెల్లెవలా పొంగి వస్తుంది. వెనక ముందు చూడలేరు. అది వాళ్ళ అమాయకత్వమా లేక బలహీనత? సాయంత్రం 5 గంటలు అవుతుండగా సూర్యం కోసం ఎవరో కుర్రాడు వేగంగా వచ్చాడు. ఇద్దరూ కలిసి నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. సూర్యం కంగారుగా గాభరాగా నన్ను అడిగాడు. సార్, మా బస్తీలో కొట్లాటలు అవుతున్నాయట. మా నాయన ఊళ్ళో లేడు. నేను ఇంటికి వెళతాను. మా అమ్మ అక్క ఒక్కళ్లే ఉన్నారు. సూర్యం వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చాను. దాదాపు గంటన్నర తర్వాత తెలిసిన ఏజెంట్ ఒకతను ఫోన్ చేశాడు. కూలీపేటలో దొమ్మి జరుగుతోందిట. కొంతమంది గాయపడ్డారు. ఒక పిల్లాడు చచ్చిపోయాడని తెలుస్తోంది. నేను వ్రాస్తున్న కాగితాలు ప్రక్కన పెట్టి గబగబా ఆఫీసుకి తాళం వేసి పరిగెత్తాను. ఇలాంటి పనులకి నేనే వెళ్ళక తప్పదు. శర్మ, శాస్త్రి మిగతా ఎవరికి పురమాయించినా వాళ్ళెక్కడో ఒకచోట కూర్చుని వచ్చేస్తారు. రిపోర్టు సరిగా తీసుకురారు. అందుకని సాధ్యమైనంత వరకు ముఖ్యమైనవి ఇబ్బంది కలిగినా వాటికి నేనే వెళతాను. ఆ పేట దగ్గరికి రావటానికి టాక్సీ వాళ్ళెవరూ ఇష్టపడలేదు. చివరికి ఆటో రిక్షా అతను మీటర్ ఛార్జీ మీద రెట్టింపు ఇస్తానని ఆశ పెడితే వచ్చాడు. ఆ పేటకి కాస్త దూరంలోనే నన్ను వదిలి వెళ్ళాడు. ఆ పేట మొత్తానికి ఒక చోటులో ఘర్షణ తీవ్రంగా ఉంది. అక్కడ హిందువులు, ముస్లింలు సమానంగా ఉన్నారు. వారం రోజుల క్రితమే ఈ పేటకి వచ్చాను నేను. గణేష్ చతుర్థి నాడు వాళ్ళు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి ఆ ఉత్సవంలో పాల్గొని నవ్వులతో కేరింతలు కొడుతూ గంతులు వేయటం నా కళ్ళారా నేను చూశాను. ఈ కాస్తలో ఎందుకిలా అయిందో? ఇంత బద్ధవైరులుగా ఒకళ్ళని చూస్తే ఇంకొకరు మండిపడడానికి కారణమేమిటో నాకు బోధపడుటలేదు. కెమెరా తీసుకుని ఆవేశంతో పూనకం వచ్చినట్టు పిచ్చెక్కినట్టు ఆవరిస్తున్న ఆ గుంపుల్ని తప్పించుకుంటూ అవసరమైతే ఓ పక్కకి తొలగి నిలబడి మళ్ళీ ముందుకు సాగుతూ నడిచిపోసాగాను. ఇంతలో నాకెదురుగా పెద్ద మంట కనిపించింది. హాహాకారాలు చెలరేగినాయి. ఎవరిదో గుడిసె తగలబడుతోంది.
అందరూ దాన్ని చూసి ఆనందంగా గంతులు వేస్తున్నారు. ఆ మంట చల్లారకుండా అందులో కాగితాలు, కర్రలు ఏవేవో లాక్కొచ్చి వేస్తున్నారు. చప్పట్లు చరిచి నవ్వుతున్నారు. నోట్లో వేళ్లు పెట్టి బిగ్గరగా ఈలలు వేస్తున్నారు. తగలబడుతున్న ఆ గుడిసె ముందు ఆనందంగా గంతులు వేస్తున్న వాళ్ళ ముఖాల్లో దీప్తివంతంగా మెరుస్తున్న ఆ రాక్షసానందం చూడగానే నేను క్షణం సేపు మ్రాన్పడిపోయినట్టు అలాగే నిలబడిపోయాను. వాళ్ళు అసలు మనుషులేనా అనిపించింది. ఇంతలో మరో గుంపు 18 సంవత్సరాల కుర్రవాణ్ణి చేతుల మీద ఎత్తుకుని అక్కడికి తీసుకువచ్చింది. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. ముఖం మీద దెబ్బ తగిలి రక్తం కారుతోంది. పహిల్వాన్లా ఉన్న 2 గుండాలు ఆ కుర్రాన్ని కాళ్ళు చేతులు పట్టుకుని ఉయ్యాలలా ఊపుతూ ఆ మంటలోకి విసిరి పారేస్తామంటున్నారు. ఆ కుర్రాడు పిచ్చివాడిలా కేకలు పెడుతున్నాడు. వాళ్లకు దండాలు పెడుతున్నాడు. బ్రతిమాలుతున్నాడు. అరుస్తూ ఏడుస్తున్నాడు. వాడి క్షోభ అంతా ఆ గుంపుకి మహదానందంగా ఉంది. ఆ దృశ్యం చూడగానే నా రక్తం మరిగిపోయింది. చుట్టూ దడికట్టి నిలబడిన ఎవరు కాదనరే? వాళ్ళ నిస్సహాయత్వం నాకు అర్థమైంది. ఎవరికి వారే భయం ఉన్న కొద్దీ ఆ ఘాతుక చర్య ఎక్కువైనా అవ్వచ్చు. కొద్దిసేపు ఆ కుర్రాన్ని ఉయ్యాల ఊపి బెదిరించినట్లు అతన్ని నిలేశారు. ఒక గూండా అతని మీద 2 గుద్దులు గుద్ది సాచినట్టు తోశాడు. ఆ కుర్రాడు కొన ఊపిరితో బయటపడ్డట్టుగా అక్కడి నుంచి తూలుతూ పరిగెత్తాడు. నేను ఇక్కడ ఎక్కువసేపు నిలబడటం అట్టే మంచిది కాదనిపించింది. ఫోటోలు తీసుకోవటం కూడా ప్రమాదమే. వాళ్ళ దృష్టి నా మీద కేంద్రీకరించటం మంచిది కాదు. ఉద్రేకంతో విలయతాండవం చేస్తున్న పిశాచాల్లా ఉన్నారు వాళ్ళు. సహజంగా నాకు భయం అనేది తెలియకపోయినా వివేకం హెచ్చరించడంతో కేవలం జాగ్రత్తగా ఉండటమే మంచిదనిపించింది. ఇంతలో అటువైపు పోలీస్ వ్యాన్ వస్తున్న సైరన్, పోలీస్ విజిల్స్ వినిపించాయి. గుంపుగా గుమికూడిన వాళ్ళు ఎక్కడి వాళ్ళక్కడ చెల్లాచెదురైపోయారు. పోలీసు వాళ్ళు దిగుతూనే లాఠీచార్జి ప్రారంభించారు. చాలామంది పారిపోయారు. కానీ కొంతమంది మాత్రం ఎదురు తిరిగారు. పోలీసుల్ని, ప్రభుత్వాన్ని బండబూతులు తిడుతూ అక్కడ చేతికందినవి తీసి పోలీసుల పైన విసరసాగారు. చూరు వంగిపోయిన ఒక పాతగోడకు అంటుకుపోయి నిలబడిన నేను అక్కడి నుంచి బయటపడటం ఎలాగా అని చూడసాగాను. పోలీసులు ముందుకు వెళ్లిన కొద్దీ గూండాలు వెనక్కి వెళుతూ వాళ్ల మీద రాళ్లు విసిరసాగారు. ఆ సందు కొంత ఖాళీ అయింది. నా వెనుక పరిగెడుతున్న ధ్వని అయింది. నేనున్న ఇంటి పక్క నుంచి గూండాలిద్దరు పరిగెత్తటం చూశాను. పోలీసులు ఉన్నారు కాబట్టి నాకంతగా ఏం ప్రమాదం లేదు అనుకున్న నేను ఆ ఇద్దరిని ఫోటో తీసుకున్నాను. ఫ్లాష్ బల్బు గప్పున వాళ్ళ ముఖాల మీద వెలిగి ఆరిపోవటంతో ఒక్క క్షణం కళ్ళు మూసుకున్న వాళ్ళు వెంటనే తెరిచి నా వైపు చూశారు. ఎవడ్రా వీడు ఫోటోలు తీస్తున్నాడు ఒక అతను అనటం వినిపించింది. ఆ ఇద్దరు నా వెంట పడ్డారు. ఒక్కడైతే నేను నిలబడి ఎదుర్కోగలిగేవాడినేమో. ఇద్దరవటంతో లాభం లేదనిపించింది. నేను వెనక్కి తిరిగి కాలి కొద్దీ పరుగు ప్రారంభించాను. వాళ్ళు నన్ను అనుసరించొచ్చారు. ఆ ఇంటి తలుపులు కిటికీలతో సహా బిడాయించి ఉన్నాయి. దబదబా తలుపు తట్టాను. లోపల మనుషులున్నారో లేదో తెలియదు గాని తలుపులు తెరుచుకోలేదు. వెనక నుంచి గూండా వస్తూనే ఉన్నాడు. తల తిప్పి అతని వైపు చూసిన నేను పక్క సందులోకి బాణంలా దూసుకుపోయాను. ఆ సందు చాలా చిన్నదే. గూండా దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇక పరిగెత్తి లాభం లేదనిపించింది. ఆయాసంతో నా గుండెలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. అయినా సరే తెగించి పరుగు ఆపి అతనికి అభిముఖంగా నిలబడ్డాను. ఎవడ్రా నువ్వు అన్నాడు వాడు. నీ మొగుడిని అని చెప్పాలన్నంత కోపం వచ్చింది. కానీ ఎలాగో తమాయించుకున్నాను. నాకు తెలుసు పోలీసోళ్ళ మనిషివి. అయితే ఇది చేయటం నా కెమెరా మీద చేయి వేయబోయాడు. చెయ్యెత్తి బలంగా అతని చేయి మీద కొట్టాను. ఒక్క క్షణం ఆగాడు. వీధి లైటు కాంతిలో వాడి కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మనిషి డోసులో ఉన్నట్టు వాసన గుప్పుమని తెలియవస్తోంది. నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఏం చూస్తావా నా చేతి రుచి? చెయ్యెత్తాడు. నేను చప్పున పక్కకి తప్పుకున్నాను. గుండా నా మీద పడబోయిన వాడల్లా గోడ మీద పడ్డాడు. యువతలకు వచ్చిన నేను చురుగ్గా పరిగెత్తపోయాను. వాడి చెయ్యి వచ్చి నా చెయ్యి మీద పడి ఇనుప పిడికిలిలా బిగుసుకుంది. ఒరే అన్నాడు జేబులోంచి చాకు తీస్తూ. అది చూడగానే నా ఒళ్ళు చల్లుమంది. నా చేయి ఒకటి వాడి చేతిలో చిక్కడి ఉంది. రెండో చేయి కెమెరాని గట్టిగా పట్టుకుని ఉంది. మనుషులతో కలబడటం అయితే 2 తిన్నా 4 తన్నవచ్చు. కానీ ఆయుధంతో ఎలా? అందులో అంత పదునుగా మొనతేలి తలతలలాడుతున్న దానితోనా? చూస్తావురా రుచి అన్నాడు. కానీ ప్రయత్నం గమనించగానే వాడి కళ్ళల్లో పైశాచికమైన ఆనందం వచ్చింది. నేను వాడి మాట వినిపించుకోలేదు. 2 కళ్ళు కేంద్రీకరించి ఆ చాకు వైపే చూడసాగాను.
నాకేమిటో హఠాత్తుగా నా జీవితం అయిపోయినట్లుగా అనిపించింది. ఆ చాకు దిగకూడని చోట దిగితే ఇంకేమైనా ఉందా? వేటకత్తి మేకపిల్ల మెడ మీద వేయబోతున్న వాడిలా ఉన్నాడు. అనుకోకుండా హఠాత్తుగా ఏ వెనక నుంచో ఏ వెన్నులోంచో కత్తిపోటు తగిలితే మనకు తెలియదు కాబట్టి బాధ తెలుస్తుంది తప్ప భయం ఉండదు. ఇది ఎదురుగా వస్తున్నా వస్తున్నా అని చెబుతూ రావటం. ఎలాంటి నిగ్రహాలు ధైర్యం గల మనిషికైనా మనసు చిగురుటాకులా కంపించక మానదు. నాకు దగ్గరగా నా పీకకి అభిముఖంగా వస్తోంది. దానివైపు తీక్షణంగా కన్నార్పకుండా చూసిన నేను చటుక్కున మెరుపులా నా బలమంతా ఉపయోగించి పక్కకు తిరిగేశాను. నా పీకలో దిగాల్సిన చాకు బలంగా భుజం దిగువగా జబ్బలోకి దిగిపోయింది. నాకు తెలియకుండానే కెవ్వుమన్నాను. ఒక్కసారి మంటలాంటిది శరీరం అంతా భగ్గుమంది. ఆ నొప్పికి బాధకి కళ్ళు బైర్లు కమ్మేశాయి. నా అరుపు వినిపించిందో లేక నా దేవతలు కరుణించో ఇంతలో పెద్దగా అరుస్తూ పోలీసు జీపు ఆ సందులోకి వచ్చేసింది. ఒక్క క్షణం నా చేయి పట్టి తన వైపు కుంజుకోపోతున్న గూండా ఆగాడు. పోలీసుల్ని చూడగానే నా చేయి వదిలి వెనుక సందులోకి మెరుపులా మాయమయ్యాడు. తలకి హెల్మెట్, చేతిలో లాఠీలు ఉన్న పోలీసులు నా దగ్గరికి పరిగెత్తుకు వచ్చారు. ఒకతను లాఠీ ఎత్తాడు. నేను జేబులో నుంచి నా విజిటింగ్ కార్డు తీసి చూపించాను. మీరా ఈ సమయంలో ఇక్కడికి వస్తారా ఎవరైనా? నా తెలివి తక్కువతనానికి మందలిస్తూ నన్ను అక్కడి నుంచి తక్షణం వెళ్ళిపోమ్మని ఆదేశించారు. కత్తి మొన తగిలిన చోట చేతితో గట్టిగా బిగించి పట్టుకున్నాను. భుజం ఊడి క్రింద పడిపోతుందేమోనన్నంత బాధగా ఉంది. అరచేతి నిండా తడిగుడ్డ పిండితే వచ్చినట్టు రక్తం వచ్చేసింది. అదేం చూసుకునే టైం లేని వాడిలా ఎలాగో అక్కడి నుంచి బయటపడ్డాను. వీధిలో అక్కడక్కడ పోలీసులు తప్ప ఒక్క పిట్టలేదు. ఎక్కడ వాళ్ళక్కడ మాయమయ్యారు. అంతా నిర్మానుషంగా ఉంది. ఆ గుడిసె ఇంకా రావణాసురుడి కాష్టంలా తగలబడుతూనే ఉంది. ఇంతలో ఫైర్ ఇంజన్ గనగనలాడుతూ వస్తున్నట్లు మోత వినిపించింది. నేను సెంటర్ వరకు నడుచుకుంటూ వచ్చాను. మామూలుగా అక్కడ టాక్సీలు, ఆటో రిక్షాలు గుంపుగా ఉండేవి. ఈరోజు ఒక్కటి కూడా లేదు. ఈ గొడవ మొదలవగానే అన్నీ తలో దిక్కుకి పిట్టల్లా లేచిపోయాయి. దాదాపు 4 ఫర్లాంగులు నడిచిన తర్వాత ఒక రిక్షా కనిపించింది. రిక్షా అతను వయసు మళ్ళినవాడు. మొదట ఒప్పుకోలేదు. తర్వాత వాడు చెయ్యూపి కూర్చోండి, నాకు రాత్రిపూట చూపు బాగా అన్నది బాబు అన్నాడు. రిక్షాలో కూలబడ్డాను. మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోవడానికి వీల్లేకపోయింది. మీకు తెలీదా బాబు, కర్ఫ్యూ పెట్టారు అన్నాడు. చివరికి ఎలాగైతేనే సందుగొందుల్లోంచి తీసుకువచ్చాడు. అక్కడికి సుభద్రమ్మ గారి ఇల్లు దగ్గరవటంతో ఆ అడ్రస్ చెప్పాను. ఆ ఇంటి ముందు దిగి జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి ఆ తాత చేతిలో పెట్టేశాను. ఈ కర్ఫ్యూ మూలంగా అతను మళ్ళీ అంత దూరం వెళ్ళవచ్చు, వెళ్ళలేకపోవచ్చు. కేవలం గాయపడ్డాననే జాలితో నన్ను తీసుకువచ్చాడు. నేను తలుపు తట్టగానే సుభద్రమ్మ గారే వచ్చి తలుపు తీశారు. గుమ్మంలో నిలబడిన నన్ను చూడగానే ఆశ్చర్యపోతూ నువ్వా అన్నారు. నేను నవ్వబోయాను. కానీ నవ్వు రాలేదు. ఇదేమిటి, ఎలా వచ్చావు, అలా ఉన్నావేమిటి, రా లోపలికి ఒక్కసారిగా అనేస్తూ లోపలికి వెళ్ళారావిడ. నేను లోపలికి అడుగు పెట్టగానే ఆవిడ కెవ్వుమంది. అయ్యయ్యో, ఏమిటి ఇంత రక్తమేమిటి? నేను క్లుప్తంగా చెప్తుండగా ఇంతలో ఎవరు ఆంటీ అంటూ సత్య లోపల నుంచి వచ్చింది. అప్పటికే బాగా నీరసంగా అయ్యి కాలు వణుకుతున్నట్టున్న నేను అక్కడున్న సోఫాలో కూలబడ్డాను. రవి భుజం మీద ఎవరో కత్తితో పొడిచారట. సత్య అప్పటికే అక్కడికి వచ్చింది. సుభద్రమ్మ గారు అనిన ఈ మాట వినగానే సత్య కళ్ళల్లో ఉన్న నిద్రమత్తు ఎగిరిపోయింది. ఆదుర్దాగా నా పక్కకు వచ్చి గాయం ఎక్కడా? నేను చూపుతూ నా అదృష్టం, డాక్టర్ గారు ఇక్కడే ఉండటం నవ్వుతూ అన్నాను. సత్యని చూడగానే నాలో నిస్సత్తువ కొద్దిగా ఎగిరిపోయింది. అది నా భ్రమో లేక వాస్తవమో గాని బాధ కూడా అంత భరించలేనట్టుగా అనిపించలేదు. సత్య నన్ను వెంటనే షర్టు తీసేయమని కోరింది. షర్టు విప్పడమా? అందులో అంతగా పరిచయం లేని ఆడవాళ్ళ ఎదుట నాకు కేవలం బిడియంగా అనిపించింది. ఆంటీ, త్వరగా కొద్దిగా వేడినీళ్ళు పెట్టు అంటూ సత్య లోపలికి వెళ్ళింది. సత్య తిరిగి వచ్చింది. కుర్చీలో ఇంకా అలాగే కూర్చుని ఉన్న నన్ను చూడగానే కళ్ళు పెద్దవి చేస్తూ అదేమిటి, ఇంకా షర్టు విప్పలేదే, ఇప్పటికి పోయిన రక్తం చాలలేదా అంది. షర్టు విప్పకుండా కట్టుకట్టడానికి వీలు కాదా? మొహమాటంగా అన్నాను. ఎందుకు కాదు? సత్య నా దగ్గరగా వచ్చింది. గాయమైన చోట కత్తిపోటుకి కొద్దిగా చిరిగిన షర్టుని వేళ్లతో సర్రున చింపేసింది. అరే, ఇదేమిటి విస్తుబోతు అన్నాను.
షర్టు విప్పకుండా గాయానికి కట్టుకట్టాలంటే ఇదొక్కటే మార్గం సీరియస్గా అంది. సత్యవతికి కోపం వచ్చిందని గ్రహించాను. సత్యని క్షణం ఆగమని షర్టు విప్పేశాను. సత్య గాయాన్ని టించర్ తడిపిన దూదితో క్లీన్ చేస్తుంటే మంటతో భగ్గుమంది. అబ్బా అన్నాను నిటారుగా అవుతూ. ఏం సాహసం గలవాళ్ళకి ఓర్పు కూడా ఉండాలే, ఈ కాస్త భరించలేరా అంది. సత్య డాక్టర్, రోజు నాలాంటి వాళ్ళని 100 మందిని ముట్టుకోవచ్చు. ఆ స్పర్శ యాంత్రికంగా ఎలాంటి అనుభూతి లేకుండా ఉండవచ్చు. కానీ నేను అలా కాదు, మామూలు మనిషిని. ఆడవాళ్ళ స్పర్శ ఎరుగని వాడిని. అందులో సత్యని చూస్తేనే నా మనసు విచిత్రంగా అనుభూతి చెందుతుంది. ఆ అమ్మాయి నా గాయానికి కట్టుగడుతూ నన్ను తాకుతుంటే షర్టు లేకుండా బనీనుతో ఉన్న నేను ఆ వేళ్లు తగలగానే చక్కిలిగింతలు పెట్టినట్టు కదిలాను. చూడు ఆంటీ, మరి చిన్నపిల్లాడిలా ఎలా చేస్తున్నారో సత్య సుభద్రమ్మ గారితో ఫిర్యాదు చేసింది. ఆవిడ నవ్వారు. చాలాసేపైన తర్వాత సత్య నాకు భోజనం వద్దని చెబితే సుభద్రమ్మ గారు బ్రెడ్, వేడివేడి పాలు ఇచ్చారు. నేను అది తింటూ పాలు తాగుతూ క్లుప్తంగా నాకు గాయం ఎలా తగిలిందో వివరించాను. సత్య డైనింగ్ టేబుల్ దగ్గరగా కూర్చుని నేను చెప్పిన మాటల్ని శ్రద్ధగా ఉంది. గూండా నా మీద కలయబడుతున్న దృశ్యం నేను వర్ణిస్తుంటే సత్య కళ్ళలో గిర్రున నీళ్లు తిరగటం నేను గమనించకపోలేదు. పడుకో రవి, పొద్దుపోయింది అన్నారు సుభద్రమ్మ గారు లేస్తూ. సత్య సుదర్శనం గారి గదిలోకి వెళ్ళింది. సుభద్రమ్మ గారు వరండా ప్రక్కగా ఉన్న గదికి లోపల వైపు నుంచి తలుపులు తెరుస్తూ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ గది లోపలికి మనిషి అడుగు పెట్టడం అవుతోంది అన్నారు. ఆ అనడంలో ఆవిడ కంఠం కొద్దిగా కంపించటం నేను గమనించకపోలేదు. నేను గది లోపలికి వచ్చాను. గది ఎంతో శుభ్రంగా రోజు వాడుతున్నట్టే ఉంది. పక్క మీద తెల్లటి దుప్పటి పరిచి ఉంది. టేబుల్ మీద పుస్తకాలు నీట్గా సర్ది ఉన్నాయి. మధ్యరాత్రిలో మంచినీళ్ళు తాగే అలవాటుందా? ఉండు, తెచ్చి పెడతాను అంటూ ఆవిడ వెళ్ళారు. నేను మంచం మీద కూర్చున్నాను. ఎదురుగా స్టాండ్ మీద ప్యాంట్లు, షర్ట్లు, ఇంకో ప్రక్క టైలు, స్టాండ్కి దిగువన 2-3 రకాల బూట్లు, 4-5 రకాల చెప్పులు ఉన్నాయి. టేబుల్ మీద మంచానికి కాస్త దగ్గరగా ఉన్న టేబుల్ లైట్ కూడా మోడరన్ ఆర్టులో చాలా అధునాతనంగా ఉంది. మంచం మీద కూర్చుని కళ్ళతో అవన్నీ పరికిస్తున్న నాకు ఈ గది యజమానికి ఫ్యాషన్ పట్ల ఎంత మక్కువో అర్థమైంది. నాకు పరాయి వాళ్ళ ఇంట్లో పడుకుంటే చప్పున నిద్ర పట్టదు. దానికి తోడు భుజం మీద గాయం తీపు పుడుతున్నట్లుగా సలుపుగా ఉంది. ఈ రాత్రి ఇక్కడ జాగరణ ఎలాగూ తప్పదు అనిపించింది. సుభద్రమ్మ గారు వంట ఇంట్లో సర్దుతున్న చప్పుడవుతోంది. మెల్లగా వెనక్కు వాలి పడుకున్నాను. దాదాపు సంవత్సరం నుంచి ఇల్లు అనే పదంతో సాంగత్యం తెగిపోయి గూడు తెగిన పిట్టలా తిరుగుతూ అక్కడ కాలక్షేపం చేస్తున్న నాకు ఈ ఇల్లు, ఈ గది ఎంతో హాయి అనిపించింది. నిద్ర పట్టిందా అని గుమ్మంలోంచి వినిపించింది. నేను చటుక్కున లేచి కూర్చున్నాను. ఊహూ. సత్య గ్లాసు నీళ్లతో లోపలికి వచ్చింది. చేతిలో ఏదో మాత్ర ఉంది. ఇదిగో, ఇది వేసుకుని పడుకోండి అంటూ ఇచ్చింది. నేనేదైనా చేయగలను గానీ ఈ మందులు మాత్రం మింగలేను. ఒక చిన్న మాత్ర మింగాలంటే నాకు ప్రాణం మీదికి వచ్చినట్టు ఉంటుంది. చేతిలో పెట్టుకుని 2 సార్లు నోటి వరకు తీసుకెళ్లి మానేశాను. సత్య పకాళ్ళ నవ్వింది. భలేవారే, ఈ చిన్నపిల్లల మనస్తత్వం మీలో కూడా ఉందే. సత్య నవ్వినందుకు నాకు రోషం వచ్చింది. వెంటనే నోట్లో వేసుకుని మింగేశాను. గుడ్, చక్కగా హాయిగా నిద్రపడుతుంది. ఇక పడుకోండి మంచినీళ్ళు అందిస్తూ అంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.